రైతు బంధు లాంటి పథకమే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ పేరుతోటి ప్రతి రైతుకి తనకు ఎంత భూమి ఉంది అనేది నిమిత్తమాత్రంగా చూసుకుంటూ ప్రతి రైతు కూడా కొద్దో గొప్ప భూమి ఉన్న ఒక గుంట భూమి నుంచి ఎంత భూమి ఉన్నా సరే రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే పథకమే ఈ పీఎం కిసాన్. అంటే మీకు ఎవరికైనా ఎంతో కొంత భూమి ఉంటే మీకు భూమి ఉన్నట్టుగా రెవెన్యూ రికార్డుల్లో కనుక నమోదై ఉన్నట్లయితే రెవెన్యూ రికార్డుల్లో భూమి కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు సంవత్సరానికి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు ఒకేసారి కాకుండా 3 ఇన్స్టాల్మెంట్లో 2,000 రూపాయల చొప్పున 3 దఫాలుగా రైతులకు ఇవ్వటం జరుగుతుంది. ఇది అదనంగా అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఇస్తుందో ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మొదట్లో కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఉండేది. అంటే 5 ఎకరాల డ్రై ల్యాండు లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ 6,000 రూపాయల మేలు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఈ పథకంలో మార్పు చేసి భూమి ఎంతైనా ఉండని, వాళ్ళు చిన్న రైతైనా, సన్నకారు రైతైనా, పెద్ద రైతైనా, ఎవరైనా సరే వాళ్ళకి ఎంత భూమి అయినా ఉండని, భూమితో సంబంధం లేకుండా 6,000 రూపాయలు అందరికీ వెళ్ళేలాగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రతి సంవత్సరం ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది పీఎం కిసాన్.